అందరికీ వందనాలండి. క్రైస్తవులమైన మన దగ్గర ఉండేటటువంటి ఈ పరిశుద్ధ గ్రంథానికి ఒక బాధ వచ్చిందంట. ఆ బాధను పంచుకోవడానికి ఆ పరిశుద్ధ గ్రంథం దేవుని దగ్గరికి వెళ్ళి నాకు వాక్శక్తిని అనుగ్రహించండి, నా బాధను నేను పంచుకోవాలి అని చెప్పి అది వాక్శక్తిని అనుగ్రహించి ఈరోజు మనతో మాట్లాడడానికి మన ముందుకు రాబోతూ ఉంటుండగా మనమందరం చప్పట్లు కొట్టి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఇన్వైట్ చేద్దామా? క్లాప్స్. నేనండి మీ అందరి చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని మీ అందరితో మాట్లాడాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఏం లేదండి, ఒకతను తన జీవితం మొత్తం చాలా కష్టపడి ఒక అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. ఇంకా అనేక మంది భక్తులు తమ జీవితంలో తన సంపదను, తన జీవితాన్ని, తమ బలాన్ని త్యాగం చేసి నా ఉనికిని భావితరాలకు అందించడానికి అనేక భాషల్లో తర్జుమా చేశారు. ఈ భూమి మీద నన్ను 724 భాషల్లో తర్జుమా చేశారు. సుమారుగా కొత్త నిబంధన గ్రంథాన్ని 1617 భాషల్లో తర్జుమా చేశారు. నాలోని కొన్ని భాగాలను, కొన్ని పుస్తకాలను 1248 భాషల్లో తర్జుమా చేశారు. మన భారతదేశంలో 74 భాషల్లో బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడి ఉంది. కొత్త నిబంధన గ్రంథం అయితే 92 భాషల్లో తర్జుమా చేయబడి ఉంది. అయితే ఇంతమంది భక్తులు ఇంత కష్టపడి వారి సంపదను త్యాగం చేసి మరి ఎందుకు తర్జుమా చేశారు అని మనం ఆలోచన చేస్తే, అందరూ బైబిల్ చదవాలని, వారి హృదయాలను దేవుని వైపు తిప్పుకోవాలని, అందరూ ప్రభువుని అంగీకరించాలని వారు తర్జుమా చేశారు. కానీ ఈనాటి అనేక మంది క్రైస్తవులను నేను చూస్తున్నప్పుడు మాలాంటి బైబిళ్లకు చాలా బాధగా అనిపిస్తుందండి. అలా బాధగా అనిపించేటటువంటి కొన్ని కార్యక్రమాలను మీ ముందుకు తీసుకువస్తాను. అందుట్లో ఉదాహరణలో భాగంగా ఇక్కడ ఒక బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. అయ్యో, ఈరోజు మా అబ్బాయి బర్త్డే ఫంక్షన్, అందరినీ ఇన్వైట్ చేశాను. ఏం జరగబోతుందో ఏంటో. ఈరోజు దేవుడు వాని పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఈరోజు అర్థమవుతుంది. సరే, చూద్దాం ఏం జరగబోతుందో. చాలా టెన్షన్గా ఉందే. అందరికీ వందనాలండి. వందనాలు. రండి కూర్చోండి. అదిగో మాటల్లోనే పాస్టర్ గారు వచ్చేసారు. వందనాలండి. పాస్టర్ గారు వందనాలండి. రండి కూర్చోండి. చాలా సంతోషం పాస్టర్ గారు సమయానికి వచ్చేసారు. థ్యాంక్ యూ. మొదలు పెడదామా పాస్టర్ గారు? మొదలు పెడదాం. బ్రదర్స్ అందరూ వచ్చేసారు. పాస్టర్ గారు, బ్రదర్స్ బాబుని తీసుకురండి. మొదలు పెడదాం పాస్టర్ గారు. ఓకే. మన దగ్గర ఉండేటటువంటి బైబిల్ గ్రంథాన్ని మీరు ఒకసారి తెరిచి ఉంచినట్లయితే ఒక వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. అయ్యో, నా దగ్గర బైబిల్ లేదు. బ్రదర్, మీ దగ్గర బైబిల్ ఉందా? మీ దగ్గర బైబిల్ ఉందా బ్రదర్? నా దగ్గర కూడా బైబిల్ లేదే. పాస్టర్ గారు, మా దగ్గర బైబిల్ లేదండి, మీరే చదివేసేయండి. అలాగేనండి, నేనే చదువుతాను, వినండి. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుదామండి. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనుచ్చు బహుమానమే. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి బిడ్డకు కృప అనుగ్రహించునుగాక. ఎస్, ఓకే. మీరు ఎవరైనా బిడ్డను అభినందించవలసిన వారు ఎవరైనా ఉంటే మీ గిఫ్ట్లతో అభినందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. లేనాలే, ఈరోజు నీకు చాలా గిఫ్ట్లు వస్తాయి, దా అన్నీ తీసుకో. అర్రే, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్. పాస్టర్ గారు, మా అబ్బాయి బైబిల్ చదువుతున్నాడండి. బైబిల్ పట్టుకున్నాడు.
అవునండి, చాలా మంచిదాన్నే ఎన్నుకున్నాడు. అవునండి, రేపు పొద్దున పెద్ద అయ్యాక మంచి భక్తుడు అవుతాడేమో. ఎస్, దేవుడు మీ బాబుని దీవించునుగాక, మంచి భక్తుడు కావాలని. థ్యాంక్ యూ అండి, ఓకేనండి. థ్యాంక్ యూ. సరే, మరి నేను వెళ్ళొస్తానండి. అలాగే అండి, ఓకే, చాలా వందనాలు. సంతోషం వచ్చినందుకు. థాంక్ ఏదో మాట వరుస కనేసా కానీ రేపు పొద్దున వీడు బైబిల్ చదివి పాస్ట్ అవుతారంటే ఏం చేద్దాం? ఇప్పుడే టెన్షన్ మొదలు పెట్టేశాడు అయినా. సరే సరే. చూశారు కదండి, ఆ పిల్లవాడి తండ్రి నవ్వలేక నవ్వుతా ఉన్నాడు, ఆనందపడలేకపోతా ఉన్నాడు. ఒకవేళ రేపు పొద్దున ఆ పిల్లవాడు పెద్దయి నేను దేవుని పరిచర్య చేస్తాను, దేవుడు నన్ను పట్టుకున్నాడని వాళ్ళ తండ్రితో అంటే నిజంగా వాళ్ళ తండ్రి అంగీకరిస్తాడా? ఒకసారి మనం చూద్దాం. మిమ్మల్ని ఇప్పుడు ఫ్యూచర్లోకి తీసుకువెళ్తాను. అందరికీ వందనాలండి. చిన్నప్పుడు నా పుట్టినరోజు కార్యక్రమంలో నాకు తెలియకుండానే నేను బైబిల్ పట్టుకున్నానంట. అప్పుడైతే తెలియకుండా పట్టుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం తెలిసే పట్టుకున్నానండి. నేను ఎప్పుడైతే బైబిల్ చదవడం స్టార్ట్ చేశానో నా జీవితం చాలా మారిపోయింది. ఇక్కడున్న మీ అందరిలాగే నేను కూడా చాలా గొప్ప చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉన్నాను, కానీ ఎప్పుడైతే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడో ఈ ధనం, ఈ ఉద్యోగం, ఈ సంపదలన్నిటికంటే దేవుని పరిచర్య నేను చాలా ప్రాముఖ్యమని ఎంచుకున్నాను. కాబట్టి ఇప్పటి నుంచి నేను దేవుని సేవ చేయాలని ఎంతో ఆశపడుతున్నాను. అందుకోసం మా తండ్రి గారిని కూడా నేను పర్మిషన్ అడగాలనుకుంటున్నాను. ఆయన కూడా చాలా సంతోషిస్తారు అనుకుంటున్నాను. నాన్న ఏంటి నాన్న చెప్పు. మీకు ఒక విషయం చెప్పాలి నాన్న. నేను చెప్పు, ఏంటి? దేవుని వాక్యం చదువుతా ఉన్నప్పుడు దేవుని వాక్యం నాతో మాట్లాడింది. నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను నాన్న. ఏంటి, పాస్టర్ అవుతావా? అవును నాన్న. నీ తోటి వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళేసి డాలర్లు సంపాదిస్తుంటే నువ్వేంటి పాస్టర్ అవుతారంటే నువ్వు పిచ్చిగాని పట్టిందా నీకు? అది కాదు నాన్న, దేవుని వాక్యం నాతో మాట్లాడింది నాన్న. నేను పరిచయం చేస్తానన్నా. అయ్యో, నేను చదివించింది ఎందుకు? నువ్వు అమెరికా వెళ్ళి బాగా డాలర్లు సంపాదిస్తే ఆదంలో బిల్డింగ్లు, కర్నూలులో కాంట్రాక్ట్లు, అమరావతిలో పొలాలు కొనుక్కుందాం అనుకుంటే నువ్వేంటి ఇలా పాస్టర్ అవుతారంటావు? ప్లీజ్ డాడీ, నేను పరిచయం చేస్తానన్నా. నేను పరిచయం చేస్తాను. పరిచయం లేదు, ఏం లేదు. నువ్వేదో బిజినెస్ చేసి మమ్మల్ని అంబానీ చేస్తావు అనుకుంటే పూర్తిగా బికారోడ్ చేసినట్టు ఉన్నావేంది? అది కాదు డాడీ, ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ. డాడీ లేదు, ఇది లేదు, లోపలికి వెళ్ళు. ప్లీజ్ డాడీ, ప్లీజ్. లేదు, లోపలికి వెళ్ళు. అమ్మో, వాడు చిన్నప్పుడు బైబిల్ పట్టుకుని సంతోషించగానే నేను భయపడినట్టే జరిగింది. వీడేంటి ఇప్పుడు ఇలాగ పాస్ అవుతానంటున్నాడు. పాస్ అవుతారంటే రేపు పొద్దున వీడికి పిల్లని ఓడిస్తాడు. ఇంత టెన్షన్ పెట్టాడేంటి? చూశారు కదండి, చిన్నప్పుడు బాబు బైబిల్ పట్టుకున్నప్పుడు ఆనందపడినటువంటి తండ్రి పెద్దయినప్పుడు తన విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటా ఉన్నాడు. నీకు పిల్లల్ని ఎవరిని ఇస్తారు అంటున్నాడు. ఇంకా విశాఖపట్నంలో పొలాలు, అమరావతిలో స్థలాలు, కర్నూలులో కాంట్రాక్టులు చేస్తే నేను ఆనందం పొందుతాను అంటా ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ కూర్చున్న వారిలో మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి నాన్న నేను పరిచర్య చేస్తాను, దేవుడు నన్ను పట్టుకున్నాడు అంటే ఎంతమంది అంగీకరిస్తారు? ఎంతమంది ఆనందపడతారో ఒకసారి ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మాకు చాలా బాధలు ఉన్నాయండి. కొంతమంది బైబిల్ తీసుకొని మందిరానికి రావడానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. ఇంకొంతమంది అయితే బైబిల్ పట్టుకొని నలుగురిలో నడవడానికి కూడా చాలా షేమ్గా ఫీల్ అవుతారు. బైబిల్ అంటే ఏంటండి? దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యాన్ని పట్టుకొని వచ్చినప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అయితే ఇలాంటివి చాలానే ఉన్నాయండి. మాలాంటి బైబిల్స్ చాలా బాధపడుతూ ఉంటాం కొంతమందిని చూసినప్పుడు. అయితే మిమ్మల్ని ఒకసారి ఆరాధన కార్యక్రమంలోనికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తాను. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నది ఒక నిజమైన విశ్వాసి. ఈయన వారపు కూడికలకు క్రమం తప్పకుండా వచ్చేవాడు. తర్వాత రాబోతున్నది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి. ఆ తర్వాత మీ ముందుకు రాబోతున్నది బైబిల్ మర్చిపోయే బ్యాచ్ అనమాట వీళ్ళది. వందనాలు మానస. వందనాలక్క. ఈరోజు సండే కదా, ఏంటి స్పెషల్? వందనాలు మానస. వందనాలక్క. ఈరోజు సండే కదా, ఏంటి స్పెషల్? ఏమో అక్క, ఇంటికి వెళ్తే కానీ తెలియదక్క ఏం చేయాలనేది. అంటే చికెన్, మటన్ అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా? చికెన్ వండినా మటన్ వండినా వంట చేసేది మాత్రం మా ఆయన చూడక్క. అంతేలే, అది ఇప్పట్లో జరిగే విషయమే కదా. అంతే కదక్క మరి. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నది షాపింగ్ జంట. వీళ్ళు ఆరాధనకు వస్తారు, కానీ ఆరాధన ముందే వెళ్ళిపోతారు షాపింగ్ కోసం. షాపింగ్ అంటే వీళ్ళకంత ప్రేమ. ఆక్సా చెప్పక్క.
చర్చిలో శారీస్ చూసావా, గమనిస్తున్నావా? సండే సండే చూస్తున్నానక్క, కొత్త కొత్త చీరలు, రంగురంగుల చీరలు. దీనక్క శారీ చూసావా? అదో ఆడికి వచ్చింది కదా ప్యారెట్ చీర. అవును, చాలా రెడీ వస్తుంది. దీనక్క శారీస్ బాగుంటాయి కదా. వారం వారం కొత్త కొత్త చీరలు అక్క. సంధ్యక్క క్లిప్ చూసావా? వాళ్ళ డాటర్ది సంధ్యక్కది. మ్యాచింగ్ మ్యాచింగ్ కదా, స్టోన్స్ క్లిప్స్ అనుకుంటాను. ఇయర్ రింగ్స్ చూడు, జాయక్క ఇయర్ రింగ్స్. అబ్బో జుమ్కి కమ్మలే. మనం షాపింగ్కి వెళ్దాం, మనం ఎందుకు ఇలా ఉండాలి? అవునక్క, ఆరాధన అయిన వెంటనే వెళ్దాము, లేదా టైం అవుతుంది. టైం వేస్ట్ చేసుకోకుండా ఆరాధన అయిన వెంటనే రెడీగా ఉండు, వెళ్దాం. అక్క అందరు కళ్ళు మూసుకున్నాక వెళ్దాం. ఓకే. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నది సెల్ ఫోన్ అడిక్టెడ్ అబ్బాయి అనమాట. అరే ఈరోజు స్నాప్ పెట్టడమే మర్చిపోయానే నేను. ఎలాగైనా స్నాప్ పెట్టాలి. గోయింగ్ టు చర్చ్. అమ్మయ్యా, పెట్టేశా. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నది వాట్సాప్ స్టేటస్ పెట్టే ఒక పర్సన్. ఈయన స్టేటస్ పెడతాడు కానీ దాన్ని పాటించడు. వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నది ఒక స్టైల్ పర్సన్ అనమాట. ఈయన ఎప్పుడు స్టైల్ పడతా ఉంటాడు చర్చిలో. హాయ్ బ్రో, హాయ్ బ్రో, ప్రైజ్ ద లార్డ్. హాయ్ బ్రో, ప్రైజ్ ద లార్డ్. హాయ్ బ్రో, హాయ్ బ్రో, ప్రైజ్ ద లార్డ్. అప్పుడే తెల్లారిపోయిందా? వారం అంతా ఎలాగో బైబిల్ చదువుకోలేదు, కనీసం ఆదివారం అన్నా బైబిల్ చదువుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయం వేళ నన్ను మాతో మాట్లాడు ప్రభువా. యేసువారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యూదా పోయి ఉరి పెట్టుకున్నాను. ఏంట్రా ఇది పొద్దు పొద్దునే? నా కాదలే, ఇంకో వచనం చూసుకుందాం. నువ్వు వెళ్ళి అలాగే చేయము. అరే నా కాదులే, ఇంకో వచనం చూసుకుందాం. నువ్వు చేయనది త్వరగా చేయము. ఓ మై గాడ్, నా కాదులే ఇది. నా టైం చాలా బ్యాడ్గా ఉంది. అసలే ఆరాధన టైం అయిపోతుంది. 8:50 అయింది టైము. క్యాలెండర్ వాక్యం చదువుకొని వెళ్ళిపోదాం. నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడం. అమ్మయ్య, ఈరోజుకి చాలే ఇది. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. అమ్మా సిస్టర్స్, మీరు సైలెంట్గా ఉన్నట్లయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మీరందరూ లేచి నిలబడినట్లయితే విశ్వాస ప్రకటన చేద్దామండి. లేచి నిలబడి మీ బైబిల్ని పైకెత్తవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది నా పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క వాక్యం, 2 అంచులు గల ఖడ్గం, బంగారు కంటెను, మేలిమి బంగారు కంటెను, తేనె కంటెను, జుంటి తేనె దారాల కంటెను మధురమైనది. ఏంటండి ఈ విడ్డూరం? అందరూ పాస్టర్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని చేతులు ఎత్తమంటే ఇతను మొబైల్ ఫోన్ పైకెత్తాడు. ఒకసారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. హలో మాస్టారు. ఏంటి? ఏం చేస్తున్నారు? అందరు ఏం చేస్తున్నారు, నేను అదే చేస్తున్నా. అందరు ఏం చేస్తున్నారు? అందరు విశ్వాస ప్రకటన చేస్తున్నారు, నేను అదే చేస్తున్నా. పాస్టర్ గారు పరిశుద్ధ గ్రంథం చేతుల్లో ఎత్తమంటే మీరు మొబైల్ ఫోన్ ఎత్తారు. అయ్యో, మీకు తెలుదా? ఇందులో మొబైల్ యాప్ ఉంది. అవునా? మంచి బైబిల్ ఇందులోనే చదవచ్చు. ఇంకా ఏమున్నాయి?
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ట్విట్టర్ అన్నీ ఉన్నాయి. అవునా? దీంట్లో పాటలు ఉన్నాయా? ఉన్నాయి. డబ్బులు ఉన్నాయా? చాలా ఉన్నాయి. సినిమాలు ఉన్నాయా? అబ్బో బోల్డ్ ఉన్నాయి. అలాంటప్పుడు అవన్నీ తీసేసి ఓన్లీ బైబిల్ ఒకటే ఉంచి పైకెత్తండి. అదెలా కుదురుతుందండి? మరి ఇది ఎలా కుదురుతుందండి? పాస్టర్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే పైకి ఎత్తమన్నారు, మొబైల్ ఫోన్ని ఎత్తమని చెప్పలేదు. ఒకవేళ మీరు పరిశుద్ధ గ్రంథం తీసుకొని రాకపోతే మీ పక్కన వారి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చేతుల్లో పట్టుకోండి. అంతేగాని మొబైల్ని పరిశుద్ధ గ్రంథంతో పోల్చకండి. మొబైల్ ఫోను అపవిత్రమైనది, పరిశుద్ధ గ్రంథము చాలా పవిత్రమైనది. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు చూడండి, అటు చూడండి, కొంతమంది అలా వచ్చారో లేదో అలా వెళ్ళిపోతామన్నారు. పాటలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఆరాధన కూడా అయిపోయింది. ఇతను ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత వచ్చాడు, పాటలు అయిపోయిన తర్వాత. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఆరాధన మాత్రమే ముఖ్యం కాదండి, వాక్యం మాత్రమే ముఖ్యం కాదు. పాటలు ఎంత ప్రాముఖ్యమో ఆరాధన కూడా అంతే ప్రాముఖ్యం. ఇక్కడ ఎంతమంది ఆదివారం నాడు ఆరాధనకి సమయానికి వస్తున్నారు? ఇక్కడ ఎంతమంది ఆరాధనకు అయిపోయేంతవరకు ఎంతమంది ఉంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం కదా. మనం ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, మీకు వందనాలు. ఇంతవరకు విత్తబడిన వాక్యాన్ని దీవించండి, మీరు మహిమను పొందమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కూడిక ముగించబడింది. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. చెప్పండి. ఏంటి బ్రదర్, మీరు ఫోన్లో బిజీగా ఉన్నట్టున్నారు? అవును బ్రదర్, ఈరోజు పాస్టర్ గారు వర్తమానం చాలా బాగా చెప్పారు, దాన్ని స్టేటస్గా పెట్టుకుంటున్నా. అవును బ్రదర్, ఈరోజు చాలా వాక్యం చక్కగా బోధించారు. చెప్పండి బ్రదర్. బ్రదర్, ఏమనుకోకపోతే మీ నుంచి నాకు ఒక సాయం కావాలి బ్రదర్. చెప్పండి బ్రదర్. నా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందులో ఉన్నాను నేను. నాకు ఒక 10,000 సాయం చేయగలరా? నేను తిరిగి ఇవ్వగలను అయ్యో ఖచ్చితంగా. బ్రదర్, ప్రజెంట్ నా దగ్గర అయితే అమౌంట్ లేదు బ్రదర్, ఐఎమ్ వెరీ సారీ. ఏంటి బ్రదర్? వందనాలు బ్రదర్. ఏం లేదు బ్రదర్, నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. నేను అదే రమేష్ అన్న ఒక 10,000 అడిగాను బ్రదర్, ఆయన లేవు అన్నారు. అందుకోసం నేను దిగులుగా కూర్చున్నాను బ్రదర్. అవునా? అవును బ్రదర్. చాలా ఇబ్బందిగా ఉందండి. అవును బ్రదర్, నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి ఖచ్చితంగా. ఓకే అండి, మీరు ఇస్తే ఈవెన్ తిరిగి ఇచ్చేస్తాను బ్రదర్ నేను. ఓకే అండి, మీరు ఏం టెన్షన్ తీసుకుని నేను సాయం చేస్తాను. ఓకే ఖచ్చితంగా బ్రదర్. థ్యాంక్స్ బ్రదర్, మీ మేలు నేను మర్చిపోలేను ఖచ్చితంగా. ఓకే ఓకే థ్యాంక్స్. అరే, ఎవరో బైబిల్ మర్చిపోయినట్టున్నారే. ఎవరబ్బా? ఎవరై ఉంటారు? ఒకసారి పేరు చూద్దాం. మానస. అయ్యో, ఒకసారి కాల్ చేద్దాం. అబ్బా, ఎక్కడ పెట్టాను ఈ మొబైల్? అసలు కనపడమే లేదు. ఎక్కడ పెట్టాను? ఇక్కడే ఉంది. హలో హలో హలో, ఎవరండి? హలో, అమ్మ మానస. హలో హలో, అమ్మ మానస. ఎవరయ్యా నువ్వు? అమ్మ అంటున్నా, అమ్మలా కనిపిస్తున్నా నేనేమన్నా ఇక్కడ నీకు? హలో హలో హలో, అమ్మ మానస. అదిగో మళ్ళీ అమ్మ అంటున్నావు. హలో హలో, నేనమ్మా పాస్టర్ గారిని. అయ్యో పాస్టర్ గారు, మీరా? ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా మీరు? ఇందాకే కదమ్మా చర్చికి వచ్చి వెళ్ళావు, మళ్ళీ అప్పుడే బాగున్నారు అంటున్నావు. అయ్యో పాస్టర్ గారు, మీరా? నేను ఆ పాస్టర్ గారు అనుకున్నాలేండి. చెప్పండి పాస్టర్ గారు. ఎవరమ్మా ఆ పాస్టర్ గారు? మరి ఏం లేదు, నేను చెప్పండి కానీ. చెప్పండి పాస్టర్. ఏమ్మా, ఏమన్నా సమస్యనా? అయ్యో అదేం లేదు పాస్టర్ గారు, చెప్పండి. ఓకే అమ్మా, మీరు ఇందాక చర్చికి వచ్చారు కదమ్మా. ఆ చర్చికి వచ్చినప్పుడు బైబిల్ ఇక్కడే మీరు మర్చిపోయి వెళ్ళారు, అందుకని ఒకసారి కాల్ చేశానమ్మా, మీ బైబిల్ ఇక్కడే ఉందని. అయ్యో అవునా పాస్టర్ గారు? బహుశా నేను వంటల హడావిడిలో పడిపోయి మర్చిపోయి ఉంటానేమో
పాస్టర్ గారు. అవునమ్మా, మరి బైబిల్ వచ్చి తీసుకుని వెళ్ళండి అమ్మా. ఓకే పాస్టర్ గారు, నేను వచ్చే వారం వచ్చి తీసుకుంటాలే పాస్టర్ గారు. ఓకే అమ్మా, ఇక్కడే పెట్టింటాను చూడమ్మా, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి. ఓకే పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. వెళ్ళండి పాస్టర్ గారు, వెళ్ళండి, మీకు తప్పదులేండి. ప్రతి ఆదివారం మర్చిపోయే బైబిల్సే ఎక్కువగా ఉన్నాయి. పాస్టర్ గారు బైబిల్ స్టోర్లో ఉన్న బైబిల్స్ కంటే ప్రతి ఆదివారం మర్చిపోయే బైబిల్సే చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి, బైబిల్ పాస్టర్ గారు ఫోన్ చేశారు బైబిల్ మిస్ అయిందని. అయితే ఆవిడ వచ్చే వారం వచ్చి తీసుకుంటా అన్నది. అంటే ఆవిడకు సోమవారం నుంచి శనివారం వరకు బైబిల్తో అవసరం లేదు. ఒకవేళ మొబైల్ ఫోనో, పర్సో, ఒక గోల్డ్ రింగ్ ఏదైనా ఒకవేళ మర్చిపోయి ఉంటే ఇమీడియట్గా మందిరానికి వచ్చేవాళ్ళు, మందిరాన్ని మొత్తం జల్లెడ పట్టేవాళ్ళు. ఒకవేళ ఇంకా దొరకలేదనుకోండి, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు పలానా సీసీ కెమెరా ఓపెన్ చేయండి, కొద్దిగా జూమ్ చేసి చూడండి, నేను ఇక్కడే కూర్చున్నాను. ఒకవేళ అక్కడ కనపడలేదనుకోండి, ఇంకొక సీసీ కెమెరా ఓపెన్ చేయండి, నేను ఇటువైపు వెళ్ళానని చెప్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మాకు చాలా బాధలు ఉన్నాయండి. కొంతమంది అయితే ఆదివారం నాడు 9 గంటలకి ఆరాధన అంటే కరెక్ట్గా 8:50 బైబిల్ నేను ఇక్కడే పెట్టాను కదా, ఎక్కడికి పోయిందని హడావుడిగా చేస్తూ ఉంటారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయిలేండి. మిమ్మల్ని ఇప్పుడు కొంతమంది ఈ విధంగా బైబిల్ని ఉపయోగిస్తుంటే ఇంకొంతమంది ఇంకొక రకంగా బైబిల్ని ఉపయోగిస్తారు. వాళ్ళు ఏ విధంగా బైబిల్ని ఉపయోగిస్తారో మనం ఒకసారి చూద్దాం. 500, 1000 రూపాయలు, 2000, 3500 డబ్బులు అయితే బాగానే కలెక్ట్ చేశాను, కానీ ఎక్కడ దాచిపెట్టాలి? మా ఇంట్లో ఎక్కడ దాచిపెట్టినా కూడా ఎవరొకరు తీసేసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారో తెలియట్లేదు. అయినా ఎక్కడ దాచిపెట్టాలి? అసలే మా ఆయన జోలో నుంచి దాచిపెట్టిన డబ్బులు ఎక్కడ దాచిపెట్టాలబ్బా? కిచెన్లో దాచిపెడదామా? పోపు డబ్బాలు దాచిపెడితే ఎవరు తీయరు, అయినా కిచెన్లోకి నేను తప్ప ఇంకా ఎవరు వస్తారు? అమ్మో వద్దు, ఇలాగే మొన్న దాచిపెడితే ఎవరో తీసుకున్నారు, అసలు తెలియట్లేదు. ఇంకెక్కడ దాచిపెడదాం? బీరువాలో లాకర్లో పెట్టి తాళం వేస్తే ఎవరు వస్తారు? అయినా బీరువా ఓపెన్ చేశానని నాకేమన్నా చెప్తారా ఏంటి వచ్చి? వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కదా తాళాలు. ఇంకెక్కడ దాచిపెట్టాలబ్బా? ఆల్రెడీ మొన్న ఫ్రిడ్జ్లోనే దాచిపెట్టాను, అయినా కూడా తీసేసుకున్నారు. నేనే డబ్బులు తీసి దాచిపెట్టుకుంటున్నానంటే నా డబ్బులే తీసేసుకుంటున్నారు. ఇంకెక్కడ దాచిపెట్టాలబ్బా? మంచి ఆలోచన వచ్చింది, బైబిల్లో దాచిపెడతాం. బైబిల్ అయితే ఎవరు ఓపెన్ చేయరు కదా, ఆయన నా బైబిల్ నేనే ఓపెన్ చేయను, ఇంకా ఎవరు ఓపెన్ చేస్తారు? బైబిల్ ఎక్కడుందో ఇప్పుడు వెతకాలి. మొన్న ఆదివారం చర్చికి వచ్చి ఇక్కడ ఎక్కడో పెట్టాను, మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు ఈ బైబిల్ కనపడేటట్టు లేదు. ఎక్కడ పెట్టానబ్బా? బైబిల్ ఇక్కడ ఉంది. అమ్మ, బైబిల్లో డబ్బులు దాచిపెట్టాను, ఇంకా భద్రంగా ఉంటాయి, ఇంకెవ్వరు తీయరు. దేవుడా, ఈ డబ్బులు నువ్వే కాపలా కాయాలయ్యా. ఈ డబ్బులు మళ్ళీ నేను వచ్చి తీసేంత వరకు బైబిల్లోనే ఉండేటట్లు చూడయ్యా. అసలే మరి ముఖ్యంగా మా ఆయనకు తెలియకుండా ఆయన జోబులో నుంచి దాచిపెట్టిన డబ్బులు, తీసేసిన డబ్బులు ఎవరికి తెలియకుండా చూడయ్యా. మరి మరి వచ్చే ఆదివారం నీకు మంచి కానికిస్తాయా? చూశారు కదండి, అందరూ దేవుని వాక్యాన్ని చదువుతారు కదా నేను అనుకుంటే నన్నే ఒక బ్యాంకుగా మార్చారు. ఇంకా నయం, ఆవిడ వాళ్ళ హస్బెండ్ దగ్గర తెలియకుండా తీసుకుందంట. గొప్ప ఇల్లాల్లాగా ఉంది. మాత్రమే కాదు, ఇంకా ఆమె డబ్బులకి బైబిల్లో దాచిపెట్టి నన్నే కాపలావాడిగా ఉంచింది. మంచి భక్తిపరురాలు అమ్మ. ఇలా చెప్పుకుంటూ పోతే మా బాధలు చాలానే ఉన్నాయండి. నన్ను తయారు చేసినప్పుడు మేము అనేకమైనటువంటి భక్తుల దగ్గరికి వెళ్తాం. వారు మమ్మల్ని చాలా బాగా చదివి అర్థం చేసుకొని అనేక మందికి దేవుని మార్గంలోకి నడిపించడానికి ప్రయాసపడతారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కూర్చున్న వారిలో కనీసం 10% కూడా బైబిల్ పూర్తిగా చదవరు. ఇంకా కొంతమంది బయట వారైతే నన్ను తెలియని వారు కొంతమంది బయట విసిరేస్తారు బైబిల్ని, కొంతమంది కాలుతో తంతారు, కొంతమంది కాల్చి వేస్తారు, కొంతమంది చించి వేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఇలా మమ్మలను మా గురించి ఇక్కడ కూర్చున్న అనేకమైన క్రైస్తవుల్లో కూడా దేవుడు మాట్లాడతాడని వాళ్ళందరికీ తెలుసు. అయినా కానీ దేవుని వాక్యాన్ని వారు హక్కున చేర్చుకొని వాక్యాన్ని అసలు చదవరు. దేవుడు నాతో మాట్లాడాలి అంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని మీకు తెలుసు కదా.
మరి అలాంటప్పుడు దేవుడి వాక్యాన్ని మీరు ప్రతిరోజు చదివితే దేవుడు మీతో ప్రతిరోజు మాట్లాడతాడు కదా. అయితే కొంతమంది ఇంకా చదవరు. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే మీరు కొనుక్కోండి, అంతేగాని దయచేసి ప్రతిరోజు బైబిల్ చదవండి. దేవుడు కూడా ప్రతిరోజు మీతో మాట్లాడతాడు. అంతేగాని దయచేసి మీ దగ్గర ఉన్న మాలాంటి బైబిల్స్ని మాత్రం ఏడిపించకండి. థ్యాంక్ యూ. అందరూ స్కిట్ వేసిన వాళ్ళు పైకి ఒకసారి వచ్చినట్లయితే